రెగ్యులర్‌గా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ 18,00,000 మంది సైన్యాన్ని సిద్ధం చేసామని చెప్తున్నారు. ఏంటండి 18,00,000 స్ట్రాటజీ? 18,00,000 మంది సైన్యం అంటే ఏం లేదండి. ఆళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా నమ్మకమైనటువంటి కార్యకర్తలు. వాళ్ళంతట వాళ్ళు వాలంటరీగా హ్మ్. మేమందరము మేము నిలబడతాము అని చెప్పనన్నారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు గన ఆయన ప్రచారంలో తిరగడానికి బయట ఇక్కడి నుంచి కాకుండా నాకు ఇక్కడ వాళ్ళని నమ్మకం లేదని పంజాబ్ నుంచి సెక్యూరిటీని తెచ్చుకుని బౌన్సర్లను పెట్టుకుని ఒక సినిమాటిక్ డ్రామాగా ఆయన చేసినటువంటి పందాయితే ఎక్కడ లేదు. మీరు చూడండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ పంజాబ్ నుంచి వచ్చారా నరేంద్ర గారు? ఏదండి? పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ పంజాబ్ నుంచి వచ్చారా బౌన్సర్స్ వాళ్ళని? అప్పుడు పంజాబ్ నుంచి వచ్చారు. బహుశా మీరు ఒక్కసారి రివైండ్ చేసి చూసుకుంటే చాలా క్లియర్ గా తెలుస్తుంది. పంజాబ్ నుంచి దాదాపుగా 36 మెంబర్స్ ని 3 అంటే షిఫ్ట్ల కింద వాడే విధంగా పెట్టుకుని చూసారు. వాళ్ళందరినీ చూపించారు కదా ఒక సినిమాలో కన్నా మనం ఎట్లయితే బౌన్సర్లు పెడతా ఉంటాం. కానీ ఇక్కడ మీరు ఎక్కడా కూడా 18 లక్షల మందిని కార్యకర్తలు తప్పించి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా నమ్మకంగా ఆయన పాలనని కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్సే కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి ఆయన ఏదైతే చెప్పినటువంటి మాటలకి ఆయన ఏదైతే పాలన చూపించినటువంటి విధానానికి నమ్మకంగా ఏర్పడిన సైన్యమే కానీ ఎక్కడా వాళ్ళేమి డబ్బులిచ్చి బయట నుంచి తీసుకువచ్చినటువంటి వాళ్ళైతే కాదు. ముఖ్యంగా ఇందాక వాళ్ళందరూ అంటున్నారు వాళ్ళు గత ప్రభుత్వంలో తిట్టారు కాబట్టి మేము తిట్టామని ఆంజనేయులు గారు కూడా దానికి చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ చూసినా ఏం చూసినా మొదలనేది తెలుగుదేశం పార్టీ నుంచి అయింది. అది ఎప్పటికైనా కానీ ఒప్పుకోవాల్సిందే. చింతమనేని ప్రభాకరే కానీ ఇంకెవరన్నా ఎమ్మెల్యేలే కానీ ఎవరైనా వాళ్ళు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇవన్నీ అయినాయి. అది రాను పరాకాష్ఠకి వెళ్ళింది. ఎవరైనా కానీ అలా పరాకాష్ఠకి వెళ్తే మీరు చూడాల్సిందే. కానీ మీకంటూ కూడా అధికారం లేదు, తాట తీసే అధికారం లేదు. అది కేవలం రాజ్యాంగబద్ధంగా మీరు పోలీస్ వ్యవస్థ ద్వారా వాడాల్సిందే. మీరు డైరెక్ట్ చేయాలంటే ఎవరు చేయలేరు. మీరు ఎన్ని రకాల అబద్ధాలు ఆడినా ఏది గంజాయి బ్యాచ్ ని తీసుకొచ్చామని చేసామని చెప్పానంటే గంజాయి బ్యాచ్ ని పోషిస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ పేర్లు చెప్పించండి. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారా? మరి అపోజిషన్ లో ఉన్నప్పుడు వైసీపీ నా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ తిట్టారు. మరి ఆ రోజున కావాలనుకుంటే కేసులు పెట్టచ్చు. అధికారంలో ఉన్నాం కదా, కేసులు పెట్టుంటే ఏమయ్యేవాళ్ళండి? చాలా స్వేచ్ఛ ఇచ్చాం కాబట్టే తిరగగలిగారు, తిరిగి ప్రజల్లోకి వెళ్ళగలిగారు. అది ప్రజలు తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా నిర్ణయం. కానీ ఎక్కడా కూడా వీళ్ళ మీద ప్రజలకి ఇంత కూడా వీళ్ళ పాలన మీద నమ్మకం లేదండి. ఉండుంటే వీళ్ళు ధైర్యంగా ఒక్కొక్కళ్ళు ఒంటరిగానే పోటీ చేసేవాళ్ళు. అది లేకే, వాళ్ళ బలం లేకే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీని వెళ్ళి కాళ్ళు పట్టుకుని అయ్యా మీరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఆయన ఏదైతే మేనిఫెస్టో చెప్పింది దాని ప్రకారం